ధన్యవాదాలు. ముఖ్యంగా రేపు జరగబోయే 13వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంటరీ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రివర్యులు బలరాం నాయక్ గారిని అందరూ గుర్తించగా ఓటు వేసి గెలిపించాలని బాధ్యత. అదేవిధంగా రామగ్రామం ఈరోజు ఇంటి ప్రచారంలో ఉభయ కమ్యూనిస్టులతో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా కేంద్రంలో బీజేపీ పార్టీని గద్దెదించాలని ఏదైతే కూటమి నడుస్తుందో ఆ కూటమికి అనుకున్నాము. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వస్తే కేంద్రంలో ఈరోజు కేంద్రంలో ప్రాణత్యాగం చేసిన స్వతంత్రం తెచ్చిన పార్టీగా రాజీవ్ గాంధీతో ఇందిరాగాంధీతో వాళ్ళ ప్రాణాలను అర్పించి దేశాన్ని కాపాడిన వ్యక్తులుగా ఈరోజు గుర్తింపు పొందిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పోటీ చేయాలని చాలా జరుగుతున్నారు. స్వతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వస్తే అన్ని వర్గాల వారు మతాలు కులాలకు అతీతంగా పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా రైతులను కూడా కాపాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. వీరందరూ మనం ఈరోజు ఇక్కడ మొట్టమొదటిగా ఒక ఓటు, మన ఓటు ఒకటేస్తే రేపు బలరాం నాయక్ గారి ఓటు రేపు కేంద్రంలో ఓటే. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఎవరిని సాధ్యమవుతాయనే ఆలోచనతో మీరందరూ ఉద్యోగాలు కానీ రైతులు కానీ మనమందరం ఈ దేశం బాగుండాలంటే కాంగ్రెస్ పార్టీ ఓటేసి అందరూ నెగ్గించినట్లయితే ఈరోజు అందరం సస్యశ్యామలంగా ఉంటాం, సంపూర్ణంగా ఉంటామని మనం చేసుకుంటూ రేపు జరగబోయే ఎన్నికల్లో 30వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో బలరాం నాయక్ గారిని 11వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో బలరాం నాయక్ గారిని కాంగ్రెస్ ఒక హస్తం గుర్తు మీద ఓటేసి గెలిపిస్తారని ధన్యవాదాలు తెలుపుతున్నాను. మే 13న జరిగే పార్లమెంట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పూరిక బలరాం నాయక్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రజలందరికీ భద్రాచల ఓటర్లందరూ కూడా పిలుపునిస్తున్నాం. ఎందుకంటే ప్రజలారా మీరు ఆలోచించండి, ఆయన ఇదివరకు ఎంపీగా ఎక్స్ సెంట్రల్ మినిస్టర్ గా ఉన్నప్పుడు 2009-2014 ఆ సంవత్సరం 5 సంవత్సరాల కాలంలో భద్రాచలం అభివృద్ధి జరిగిందంటే 5 సంవత్సరాల కాలం. ఎందుకంటే మీరు చూసుకోండి, 2000 కోట్ల నిధులు తెచ్చి ఇక్కడ నుంచి పేరూరు వాజేడు చివరి వరకు కూడా రోడ్లు వైండింగ్ చేయడం కానీ, రోడ్ డెవలప్మెంట్ కానీ, ఇటు చుంటూరు మండలంలో 50 హాస్టల్ బిల్డింగ్స్ కానీ, ఏ రకంగా చూసినా కానీ అభివృద్ధి 2 బ్రిడ్జులు కానీ, ఇక్కడ భద్రాచలం 2వ బ్రిడ్జ్ కూడా ఆయన ఉన్నప్పుడే శాంక్షన్ అయింది. అట్లాగే వాజేడు దగ్గర 200 కోట్ల బ్రిడ్జ్ కూడా ఆయన ఉన్నప్పుడే స్టార్ట్ అయ్యి పూర్తి చేయడం జరిగింది. కాబట్టి ఆ తర్వాత 2014-2019 చూసుకోండి, ఒకసారి కవిత, అంతకుముందు ఈయన సీతారామ నాయుడు, వీళ్ళిద్దరు హయాంలో ఏమన్నా ₹1 తెచ్చారా ఎంపీ ఫండ్స్ కానీ ఏదైనా విషయంలో? కొన్ని ఇదే కవిత ప్రజెంట్ కవిత ఉన్నామా వరదలప్పుడు కానీ ఎప్పుడైనా ప్రజలను చూసిందా? ఏదైనా ₹1 నిధులు ఇచ్చిందా? ఏదైనా పోరాటం చేసిందా? కాబట్టి దయచేసి కంపారిజన్ చేయండి, ఏ పార్టీ అభ్యర్థి ఎలా ఉన్నాడు, ఎవరి వల్ల అభివృద్ధి జరిగింది. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలోకి వస్తేనే తప్ప, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే తప్ప అభివృద్ధి లేదు. కాబట్టి దయచేసి ప్రజలను ఆలోచించి బలరాం నాయక్ గారిని అత్యధిక మేరతో భద్రాచలం కాన్స్టిట్యూన్సీని అత్యధిక మేర ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే ఇక్కడ ఇప్పుడు గెలిచిన వెంకటరావు గారు కూడా కాంగ్రెస్ లోకి వచ్చారు. డీసీసీ ప్రెసిడెంట్ మా ఎక్స్ ఎమ్మెల్యే పొద వీరయ్య గారు కూడా కాంగ్రెస్ లో ఉన్నారు. ఇద్దరు కలిసి సమన్వయంతో మంచిగా కార్యకర్తలను కలుపుకొని బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. వీళ్ళిద్దరు కలయికతో భద్రాచలంలో దాదాపు వన్ సైడ్ లాగా 80% ఓటర్స్ డైరెక్ట్ డిసైడ్ అయి ఉన్నారు. ఎందుకంటే ఇద్దరు నాయకులు సమన్వయంతో పనిచేయడం మా అందరికీ హర్షదాయకం. మేము కూడా ఆనందపడుతున్నాం కాంగ్రెస్ నేతలందరం కూడా. కాబట్టి దయచేసి పబ్లిక్ ఆలోచించి డెవలప్మెంట్ కోసం, అభివృద్ధి కోసం, మన భద్రాచలం అభివృద్ధి జరగాలన్నా ఈ 5 గ్రామ పంచాయతీలు కూడా భద్రాచలంలో కలవాలన్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఓటేయాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక మేనిఫెస్టోలో 5 గ్రామ పంచాయతీలు పెట్టింది, సెంటర్ లో పెట్టింది. తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇప్పుడు మా ఎంపీ అభ్యర్థిని గెలిపిస్తే మేము 5 గ్రామ పంచాయతీ ఇస్తామని కూడా హామీ ఇచ్చింది. కాబట్టి దయచేసి 5 గ్రామ పంచాయతీ ప్రజలకు అందరి కోసం, మన అభివృద్ధి కోసం, భద్రాచలం డెవలప్మెంట్ కోసం, టెంపుల్ డెవలప్మెంట్ కోసం కూడా టెంపుల్ డెవలప్మెంట్ కూడా కమిటీ చేసింది. అక్కడ ఆల్రెడీ నిధులు సమకూర్చింది డెవలప్మెంట్ చేయడానికి. కాబట్టి ఆలోచించి ప్రజలందరూ కూడా ఓటేస్తుందిగా. అంటే కరకట్ట కూడా హామీ ఇచ్చిన ప్రకారం ఈరోజు కరకట్ట పనులు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయి. ఎలక్షన్లు అయిపోయిన వెంబటే 100 రోజుల్లోనే అది కూడా స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఇంకొక 4 రోజులు, 100 రోజుల్లో లేకుంటే 2-3 నెలల్లోనే పూర్తయ్యే పరిస్థితి. కాబట్టి గోదావరి వరదలు కూడా రాకుండా ఉండాలనుకున్నా, ఏ అభివృద్ధి కార్యం చేయాలన్నా కానీ బలరాం నాయక్ గారిని అత్యంత గెలిపిస్తుగా మరీ వేడుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి పూరిక బలరాం నాయక్ గారి విజయాన్ని కాంక్షిస్తూ భద్రాచలంలో పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవంతో పాటు ఈ ప్రాంతంపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి బలరాం నాయక్ గారు. అదేవిధంగా వెంకటాపురం బ్రిడ్జి కానీ, భద్రాచలం బ్రిడ్జి కానీ ఆయన హయాంలోనే, అదేవిధంగా ప్రతిభా పాఠశాల
వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన ఎంతో చురుగ్గా పాల్గొని ఈ ప్రాంతంపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. కాబట్టి ఈ ఎన్నికల్లో ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆయన్ని మరొకసారి పార్లమెంటుకి పంపిస్తే మన సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేస్తారని ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే మన పంచాయతీలు 5 పంచాయతీల ద్వారానే భద్రాచలం అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఆ పంచాయతీలను కూడా తిరిగి తెస్తామని ఇప్పటికే హామీ ఇవ్వడం జరిగింది. భద్రాచలానికి ప్రత్యేక అభివృద్ధి నిధులు తీసుకొస్తా ఉంటున్నారు. అదేవిధంగా రామాలయ అభివృద్ధి, అదేవిధంగా భద్రాచలంలో ఉన్న కరకట్ట పూర్తి సమస్యను కూడా పరిష్కరిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా బలరాం నాయక్ గారు రామభక్తుడు. ప్రతి ముక్కోటి శ్రీరామనవమికి ప్రత్యేకంగా ఆయన ప్రతి దానికి కూడా హాజరై ఈ ప్రాంతంపై ఆయన ఉన్న ప్రేమను చాటుతా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచే అందరూ కూడా తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన్ని గెలిపించుకుందాం, భద్రాచల ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి, అదేవిధంగా ఏదైతే తెల్ల వెంకట్రావు గారు బీఆర్ఎస్ పార్టీలో గెలిచినప్పటికీ కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పి ఏదైతే మాజీ ఎమ్మెల్యే ఉదయం వీరయ్య గారితో కలిసి భద్రాచలం నియోజకవర్గం మొత్తం కూడా ప్రచారం చేస్తా ఉన్నారు బలరాం నాయక్ గారిని గెలిపివ్వాలని. అదేవిధంగా ఈరోజు దుమ్ముగూడ ప్రాంతంలో కూడా ఇద్దరు కలిసి కాంగ్రెస్ కు ఓటేయాలి, బలరాం నాయక్ని గెలిపించాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేయడంలో జరిగింది. దుమ్మగూడెం మండలంలో మైబాద్ పార్లమెంట్ అభ్యర్థి అయిన కోరిక బలరాం నాయక్ గారి గెలుపు కోసం సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే అయిన ఉదయం వీరయ్య గారు, జిల్లా అధ్యక్షులు అందరూ కలిసి ఒక సమన్వయంతో కోరిక బలరాం నాయక్ గారి గెలుపు కోసం ఊరు వాడ గుడెం తిరుగుతూ ప్రచారం చేసి ఇప్పుడు మన బలరాం నాయక్ గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని కృషి చేస్తున్నారు. కావున ఓటరు మహాశయులు అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని బలపరిచి కాంగ్రెస్ అభ్యర్థి కోరిక బలరాం నాయక్ గారిని గెలిపించాలని కోరి ప్రార్థిస్తున్నాము. మైబాద్ పార్లమెంటు నియోజకవర్గం అయిన మన కోరిక బలరాం నాయక్ గారు పోటీ చేస్తున్నారు. దానికి మన భద్రాచలం నియోజకవర్గం నుంచి 5 మండలాల నుంచి కూడా అందరూ సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి దుమ్మగూడెం మండలంలో నిన్న ప్రచారం మొదలుపెట్టడం అయింది. ఆ ప్రచారం కోరిక బలరాం నాయక్ గారిని అత్యంత మెజార్టీతో గెలిపించాలని మేము ప్రార్థించుకుంటూ, అలాగనే మా మాజీ ఎమ్మెల్యే గారు పొదిమేరే గారు, డీసీసీ ప్రెసిడెంట్ వర్యులు, అలాగనే తెల్ల వెంకట్రావు గారు అందరిని కలుపుకొని సమన్వయంగా నడుస్తామని చెప్పి మేము ఒక సభాముఖంగా మేము చెప్పడం అవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.